Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now, we discuss about second BSc, third semester, subject Object-Oriented Programming. In this, our next topic is second unit, classes, objects and methods. That means what is class, how to create a class, what is object, how to creating a objects, and methods, what is method, what are the process of method accessing. Okay, first, class. A class is a user-defined data type with a template that serves to define its properties. Okay, class అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కింద తీసుకుంటే ఇది నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ని కలిగి ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కలిగి ఉంటుంది. దట్ సర్వ్స్ టు డిఫైన్ ఇట్స్ ప్రాపర్టీస్, దానికి సమ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. వన్స్ ద క్లాస్ ఈజ్ డిఫైన్డ్, the class is defined has been the class define has been defined, we can create variables of that type using declarations that are similar to the basic type of declarations. Okay, మనం దీంట్లో వేరియబుల్ డిక్లరేషన్స్ని ఈ క్లాస్లోనే వేరియబుల్ డిక్లరేషన్స్ని డిక్లేర్ చేస్తాము. ఇన్ జావా దీస్ వేరియబుల్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఈ వేరియబుల్సే మనకి జావాలో ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ యొక్క ఇన్స్టెన్సెస్ అవుతాయి. విచ్ ఆర్ యాక్చువల్ ఆబ్జెక్ట్స్, అవే ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్ ద్వారానే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. ఈ ఆబ్జెక్ట్స్ వేరియబుల్స్ అన్నీ కూడా మనం క్లాస్లోనే క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ యొక్క ఇన్స్టెన్సే అవుతుంది. The basic form of definition of class is, class యొక్క సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్, కర్లింగ్ బ్రేసెస్ ఉంటాయి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కర్లింగ్ బ్రేసెస్. నెక్స్ట్ ఫీల్డ్ డిక్లరేషను, మెథడ్ డిక్లరేషను. దీంట్లో ఫీల్డ్ డిక్లరేషన్స్, మెథడ్స్ అంటే క్లాస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఫీల్డ్స్ డిక్లరేషన్. ఇందులో ఇప్పుడు క్లాస్ నేమ్లో ఫీల్డ్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్, 2 డిక్లరేషన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫీల్డ్ డిక్లరేషన్ అంటే ఏంటి? డేటా ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ఏ క్లాస్ బై ప్లేసింగ్ డేటా ఫీల్డ్స్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద క్లాస్ డెఫినేషన్. డేటా ఫీల్డ్స్ inside the body of the definition. These variables are called instance variables because they are created whenever an object of the class is instanted. We can declare the instance variables exactly the same way as we declare local variables. Okay, data fields inside the body of the class definition. Class definition inside ఉంటుంది. These variables are called instance variables. Inside ఉంటాయి కాబట్టి దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. బికాస్ దే ఆర్ క్రియేటెడ్ వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ఇన్స్టెంటెడ్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసి ఉంటాయి, ఇన్స్టెంటెడ్గా ఉంటాయి, అంటే రెడీగా ఉంటాయి. వీ కెన్ డిక్లేర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే యాజ్ వీ డిక్లేర్ లోకల్ వేరియబుల్స్. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్సే మనకి లోకల్ వేరియబుల్స్ కింద వర్క్ చేస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ క్లాస్ రెక్టాంగిల్ ఇంట్ లెంగ్త్ ఇంట్ బ్రెడ్త్. ద క్లాస్ రెక్టాంగిల్ కంటైన్స్ 2 ఇంటీజర్ టైప్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, ఈ క్లాస్లో 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, లెంగ్త్, బ్రెడ్త్. ఇట్ ఈజ్ ఆల్ అలౌడ్ టు డిక్లేర్ దెమ్ ఇన్ one line such as int length. ఒక లైన్లో కూడా రాసుకోవచ్చు దీన్ని. ఇది ఇంట్ లెంగ్త్ ఇంట్ బ్రెడ్త్ అని రాసాం కదా రెక్టాంగిల్లో, దాన్ని ఒక లైన్లో కూడా రాసుకోవచ్చు. ఇది ఫీల్డ్స్ డిక్లరేషన్. నెక్స్ట్ మెథడ్స్ డిక్లరేషన్. వాట్ ఈస్ ద మెథడ్స్ డిక్లరేషన్? మెథడ్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద క్లాస్ బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్.
ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎప్పుడైతే డిక్లరేషన్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ ఎప్పుడు డిక్లేర్ చేసామో, వేరియబుల్ డిక్లరేషన్ డిక్లేర్ చేసిన వెంటనే మనకి ఇమీడియట్గా ఫాలో అయ్యే స్టేట్మెంట్స్ ఏంటంటే బాడీ ఆఫ్ ద మెథడ్స్. ఓకే, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ దెన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ మెథడ్ డిక్లరేషన్ ఈజ్ టైప్ మెథడ్ నేమ్. ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ మెథడ్ నేమ్ ఇచ్చి బ్రాకెట్లో పారామీటర్ లిస్ట్ ఇస్తాము. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద మెథడ్. ఈ మెథడ్ డిక్లరేషన్ హ్యావ్ 4 బేసిక్ పార్ట్స్. ఫస్ట్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ యొక్క నేము. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ద వాల్యూ ద మెథడ్ రిటర్న్స్ టైప్. ఓకే, ఆ మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది ఒకటి. అంటే మెథడ్ అనేది ఇట్ ఈస్ ఎన్ యాక్షన్ బిట్వీన్ ద స్టేట్మెంట్స్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మధ్య ఒక యాక్షన్నే మనం మెథడ్ అంటాం. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ లిస్ట్, అందులో ఏమేమి తీసుకున్నామో పారామీటర్స్ లిస్ట్ అన్ని. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద మెథడ్, మొత్తం బాడీ ఆఫ్ ద అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ద టైప్ స్పెసిఫైస్, టైప్ అనేది ఏం చేస్తుందంటే ద టైప్ ఆఫ్ ద వాల్యూ ద మెథడ్ వుడ్ రిటర్న్. ఓకే, అది మన డేటా టైపు. ఇప్పుడు ఈ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో వాల్యూని, ఆ వాల్యూ యొక్క డేటా టైపు. దిస్ కుడ్ బి ఏ సింపుల్ డేటా టైప్ సచ్ యాజ్ ఇంట్ యాజ్ వెల్ యాజ్ ఎనీ క్లాస్ టైప్. ఓకే, ఎనీ క్లాస్ టైప్ కానీ ఇంట్ కానీ తీసుకుంటాము. ఇట్ కుడ్ ఈవెన్ వాయిడ్ టైప్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ద మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, మెథడ్ కనుక ఏ వాల్యూని రిటర్న్ చేయకపోతే వాయిడ్ అనే టైప్ని తీసుకుంటాము. ద మెథడ్ నేమ్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. మెథడ్ నేమ్ అనేది మనం ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంట్ మల్టిప్లికేషన్, టూ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ తీసుకున్నాం. ఇంట్ అనేది టైప్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ అందులో మల్టిప్లికేషన్ మళ్ళీ MUL అని చెప్పేసి మెథడ్ తీసుకున్నాము. నెక్స్ట్ 2 వేరియబుల్స్ పారామీటర్ లిస్ట్ అనమాట. ఇంట్ X ఇంటూ Y అనేది పారామీటర్ లిస్టు. ఇప్పుడు స్టేట్మెంట్స్, బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏంటి? రిటర్న్ X స్టార్ Y, అంటే దట్ మీన్స్ X స్టాటిక్ Y అంటే మల్టిప్లికేషన్. యూజింగ్ వేరియబుల్స్ మెథడ్స్ కెన్ ఫార్మ్ ఏ క్లాస్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అదే క్లాసు వేరియబుల్స్ని మెథడ్స్ని రెండు తీసుకుంటే ఎలా ఉంటుందనేది. ఫస్ట్ క్లాస్ రెక్టాంగిల్. ఓకే, ఇంట్ లెంగ్త్ బ్రెడ్త్ తీసుకున్నాము వేరియబుల్ డిక్లరేషను. నెక్స్ట్ ఫీల్డ్ డిక్లరేషన్ అంటున్నాం. దీన్నే ఫీల్డ్ డిక్లరేషన్ అన్నా వేరియబుల్ డిక్లరేషన్ అన్నా ఒకటే. వాయిడ్ గెట్ డేటా ఇంట్ X ఇంటూ Y, ఈ పారామీటర్ లిస్ట్. ఇది మనం ఏంటంటే ఈ వాల్యూని నాన్ రిటర్న్ వాల్యూ, ఏ వాల్యూని రిటర్న్ చేయదు. ఓకే, X Y వాల్యూస్ని మనం మెన్షన్ చేసామంతే. గెట్ డేటాని యాక్సెప్ట్ చేయడం, దట్ మీన్స్ ఏంటంటే డేటాని రీడ్ చేసుకోవడం అనమాట. ఓకే, ఇంట్ ఏరియా, ఇది రిటర్న్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎలాగా? ఇప్పుడు దీంట్లో ఉన్న గెట్ డేటా అనే మెథడ్లో వాయిడ్లో ఉన్న మెథడ్లో ఉన్న వేరియబుల్స్ని పారామీటర్స్ని తీసుకుని వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి దీనికి ఇంట్ అని ఏరియా అని ఇచ్చాము. ఇది క్లాస్లో దీంట్లో ఏంటంటే ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం యూజ్ చేసాం ఏంటంటే వేరియబుల్స్ని మెథడ్స్ని రెండు యూజ్ చేసాం. వేరియబుల్స్ అంటే ఫీల్డ్ డిక్లరేషన్, ఇంట్ లెంగ్త్ బ్రెడ్త్. నెక్స్ట్ వాయిడ్ గెట్ డేటా అనేది ఒక మెథడ్, ఇంట్ ఏరియా అనేది ఒక మెథడ్. వాయిడ్ గెట్ డేటా అనేది నాన్ రిటర్న్ టైప్, ఏ వాల్యూని రిటర్న్ చేయదు, ఓన్లీ రీడ్ చేసుకుంటుంది. ఇంట్ ఏరియా అనేది వాల్యూని రిటర్న్ చేస్తుంది. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే రెక్టాంగిల్ ఏరియా అనేది ఏరియా ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, కాబట్టి రిటర్న్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇది వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, class. A class is a user defined data type with a template that serves to define its properties. Once the classes has been defined, we can create variables of that type using declarations that are similar to the basic type of declarations. Okay, సింపుల్గా క్లాస్ అనేది ఇట్ ఈస్ ఎన్ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఇన్ దిస్ declaration
in this class declaration, in this class syntax, we have two types of declarations: field declarations and method declarations. Okay, first, field declarations. Field declaration means instance, we can assign the instance variables. Okay, what are the instance variables in Java? In Java, variables are termed as instances of a class which are actual objects. Okay, actual objects. The basic form of a class definition is class name, field declaration, method declaration. Okay, fields declaration. Data is encapsulated in a class by placing data fields inside the body of the class definition. Data fields అనేవి inside the class definition లోపల రాయాలంటే వేరియబుల్ డెక్లరేషన్స్ అన్నమాట. ఓకే, ఫీల్డ్ డెక్లరేషన్స్ మీన్స్ వేరియబుల్ డెక్లరేషన్స్. These variables are called instance variables because they are created whenever an object of the class is instanted. We can declare the instance variables exactly the same way as we declare local variables. Okay, అంటే దీని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎందుకంటామంటే మనం ఇన్సైడ్ ద క్లాస్ మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ముందే మనం ఇన్స్టెంట్గా వేరియబుల్ డిక్లరేషన్ అనేది మనం డిక్లేర్ చేసుకుంటాము. ప్లస్ ఇవి ఇన్స్టెంటెడ్గా రెడీగా ఉంటాయి కాబట్టి వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ ఇందులో ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది? క్లాస్ రెక్టాంగిల్ ఇంట్ లెంగ్త్ ఇంట్ బ్రెడ్త్ ఇలా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. దీన్నే మనం ఒకే లైన్లో ఇంట్ లెంగ్త్ బ్రెడ్త్ సెమీకోలన్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ద క్లాస్ రెక్టాంగిల్ కంటైన్స్ 2 integer type instance variables. It is allowed to declare them. ఓకే, దీన్ని మనం డిక్లేర్ చేయడానికి ఎవరు దేంట్లోని ఆబ్జెక్ట్స్లో కానీ మెథడ్స్లో కానీ డిక్లేర్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకే, 1 line. దీన్ని 1 lineలో కూడా రాసుకోవచ్చు. ఇంట్ లెంగ్త్ బ్రెడ్త్ అని రాసుకోవచ్చు. ఇది ఫీల్డ్ డిక్లరేషన్. ఫీల్డ్ డిక్లరేషన్ మీన్స్ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, అలాగే మెథడ్ డిక్లరేషన్ సిలో ఉంది కదా, వేరియబుల్ డిక్లరేషన్. సేమ్ వేరియబుల్ డిక్లరేషన్ ఎలాగో దీంట్లో క్లాస్లో మనం డిక్లేర్ చేస్తాం. ఈ క్లాస్లో వేరియబుల్ డిక్లరేషన్స్ని డిక్లేర్ చేస్తాము. వేరియబుల్ డిక్లరేషన్ని మనం ఫీల్డ్ డిక్లరేషన్ అంటాము. ఓకే, మెథడ్స్ డిక్లరేషన్. మెథడ్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద క్లాస్ బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, మనం ఎప్పుడైతే ఈ వేరియబుల్ డిక్లరేషన్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఎప్పుడైతే డిక్లేర్ చేసామో ఆ డిక్లేర్ చేసిన ఫాలోయింగ్ స్టేట్మెంట్సే మనకు మెథడ్స్. ఓకే, ఈ మెథడ్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్, బ్రాకెట్స్, కర్లింగ్ బ్రాకెట్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద మెథడ్ అనేది లోపల రాస్తాం. ఇప్పుడు మెథడ్ డిక్లరేషన్ అనేది 4 partsలో ఉంటుంది. ఈ పార్ట్స్ ఏంటి? ద నేమ్ ఆఫ్ ద మెథడ్. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద మెథడ్ యొక్క నేము, అండ్ ద టైప్ ఆఫ్ ద వాల్యూ మెథడ్ యొక్క టైపు, ఈ రిటర్న్స్ టైప్. ఇది వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఒక రిటర్న్ వాల్యూని చేస్తుంది. ఆ వాల్యూ అనేది రిటర్న్ వాల్యూ అనేది మనం ఏ వాల్యూని రిటర్న్ చేయాలనేది మనం తీసుకున్న డేటా టైప్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఏ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అంటే లోపల మనం ఏదైతే ఆపరెంట్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు రిటర్న్ వాల్యూకి కావాల్సిన ఆపరెంట్స్ని పారామీటర్ లిస్ట్ అంటాం. పారామీటర్స్ లిస్ట్ని మనం మెథడ్ తర్వాత మనం బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. బాడీ ఆఫ్ ద మెథడ్, మెయిన్ బాడీ ఆఫ్ ద మెథడ్ అంటే మనం ఆపరేషన్ మొత్తం మెథడ్ చేయవలసిన యాక్షన్ మొత్తాన్ని బాడీ ఆఫ్ ది మెథడ్లో రాస్తాము. ద టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ వాల్యూ ద మెథడ్ వుడ్ రిటర్న్. ఓకే, టైప్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే మనం మెథడ్ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ యొక్క టైప్ని స్పెసిఫై చేస్తుంది. దిస్ కుడ్ బి ఏ సింపుల్ డేటా టైప్ సచ్ యాజ్ ఇంట్ యాజ్ వెల్ యాజ్ ఎనీ క్లాస్ టైప్. ఇది సింపుల్గా మనం ఇంటీజర్ అయితే ఇంట్ అని
క్యారెక్టర్ అయితే క్యార్ అని చెప్పేసి మెథడ్కి ముందే రాసుకుంటాం. అదే ఒక మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయకపోతే కనుక మనం ఏం తీసుకుంటాం అంటే వాయిడ్ అనే టైప్ని తీసుకుంటాం. ఓకే, ఇట్స్ కుడ్ నాట్ ఈవెన్ వాయిడ్ టైప్ ఇఫ్ ద మెథడ్ డస్ నాట్ ఇఫ్ కుడ్ ఈవెన్ వాయిడ్ టైప్, ఎప్పుడైతే వాయిడ్ టైప్ తీసుకున్నామో ఇఫ్ ద మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూని రిటర్న్ చేయదు. ద మెథడ్ నేమ్ ఈజ్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఓకే, మెథడ్ నేమ్ అనేది వ్యాలిడ్గా మనం ఏదైతే వాల్యూ వస్తుందో దానికి సంబంధించిన ఐడెంటిఫైయర్గా తీసుకుంటాము. మనం ఏదైనా తీసుకోవచ్చు మెథడ్ నేము, బట్ ఆ వచ్చే వాల్యూ, ఆ రిటర్న్ వాల్యూని బేస్ చేసుకుని మనం దాని యొక్క ఐడెంటిఫైయర్గా మనం మెథడ్ నేమ్ని తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్ MUL ఇంట్ X ఇంట్ Y రిటర్న్ X స్టార్ Y. ఇందులో ఇంట్ అనేది టైప్ ఆఫ్ ద రిటర్న్ వాల్యూ. దట్ మీన్స్ ఇప్పుడు రిటర్న్ వాల్యూ అది లాస్ట్ చెప్తాను మెథడ్ అయిన తర్వాత. ఇప్పుడు MUL అనేది మెథడ్ నేమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటంటే 2 వాల్యూస్ని మల్టిప్లై చేసి, అంటే 2 వేరియబుల్స్ తీసుకుని ఆ వేరియబుల్స్ని మల్టిప్లై చేసి మనకు కావాల్సిన వాల్యూ రిటర్న్ అవ్వాలి. ఓకే, ఆ 2 వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్. ఫస్ట్ ఆ పారామీటర్ లిస్ట్ మనం ఏమేమి వాల్యూస్ తీసుకోవాలనేది పారామీటర్ లిస్ట్లో రాసుకుంటాం. ఇంట్ X ఇంట్ Y అనేది 2 పారామీటర్స్. ఆ పారామీటర్స్ని తీసుకుని బాడీ ఆఫ్ ది మెథడ్లో యాక్షన్ అనేది జరుగుతుంది. ఏం యాక్షన్ జరుగుతుంది? రిటర్న్ X స్టార్ Y అంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఏంటి? ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్ ఏమవుతుంది? ఇంటీజరే వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ చెప్పాను కదా, ఇంట్ అనేది టైప్ ఆఫ్ ద రిటర్న్ వాల్యూ. మనకు కావాల్సిన రిటర్న్ వాల్యూ ఇంటీజర్లో రావాలి కాబట్టి ఇంట్ అనేది తీసుకున్నాం. ఇలా ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, యూజింగ్ వేరియబుల్స్ మెథడ్స్ కెన్ ఫార్మ్ ఏ క్లాస్ ఆర్ ప్రోగ్రామ్. ఓకే, క్లాస్లో వేరియబుల్స్ని మెథడ్స్ని ఎలా తీసుకుంటాం. ఇప్పుడు ఈ మెథడ్ వరకు వచ్చింది మనకి. అంటే మనం ఒక క్లాస్ డిక్లేర్ చేయాలంటే ఒక క్లాస్ డిక్లరేషన్లో ఫీల్డ్ డిక్లరేషను, మెథడ్ డిక్లరేషన్, 2 డిక్లరేషన్స్ ఉంటాయి. ఆ డిక్లరేషన్ బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక రెక్టాంగిల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాము. ఆ క్లాస్లో ఫస్ట్ ఫీల్డ్ డిక్లరేషన్ మీన్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ డిక్లరేషన్. దట్ మీన్స్ ఇంట్ లెంగ్త్ కామా బ్రెడ్త్. ఓకే, ఇంట్ లెంగ్త్ కామా బ్రెడ్త్ ఇదే ఫీల్డ్ డిక్లరేషన్. నెక్స్ట్ వాయిడ్ గెట్ డేటా ఇంట్ X కామా ఇంట్ Y లెంగ్త్ ఈక్వల్ టు X బ్రెడ్త్ ఈక్వల్ టు X. ఓకే, ఒక వాల్యూని రిటర్న్ చేయకపోతే ఓకే ఆ రిటర్న్ టైప్ని ఏం తీసుకోవాలని చెప్పిన వాయిడ్ అని రిటర్న్ తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ మెథడ్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాం, 2 పారామీటర్స్ తీసుకున్నాం, X Y. ఈ X Yకి మనం గెట్ డేటా, దట్ మీన్స్ డేటాని ఇస్తున్నాం. డేటా ఇస్తే ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి? లెంగ్త్ ఈక్వల్ టు X, బ్రెడ్త్ ఈక్వల్ టు X. ఓకే, దీని ద్వారా మనకి ఏ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేయదు. ఓన్లీ లెంగ్త్లోకి X వాల్యూ వస్తుంది, బ్రెడ్త్లోకి Y వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు రిటర్న్ టైప్ మెథడ్ తీసుకుంటే, రిటర్న్ టైప్ మెథడ్ అంటే ఏంటి? ఏరియా మీన్స్ రెక్టాంగిల్ ఏరియాకి మనకి ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. కాబట్టి ఇంట్ ఏరియా రిటర్న్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇప్పుడు మనకి ఏరియా అనేది రిటర్న్ టైప్ ఒక వాల్యూని ఇస్తుంది. ఆ వాల్యూ ఏంటి? వాల్యూ డేటా టైపు డేటా టైప్లోకి వస్తుంది? ఇంటూ. కాబట్టి ఇంట్ ఏరియా రిటర్న్ టైప్ మెథడ్. ఓకే, ఇది క్లాస్. హౌ టు డిక్లేర్ ఏ క్లాస్. వాట్ ఈజ్ క్లాస్? హౌ టు డిక్లేర్ ఏ క్లాస్. క్లాస్ ఈజ్ ఏ collection of properties and methods. Okay, class is a collection of properties and methods. Okay, in this class we can creating a objects, instance variables and objects. And in this class syntax it has two parts: two declarations, field declarations and method declaration. Field declaration also called as variable declaration, and it is also instance variables declaration. And method declaration means it
takes the action into the class. Okay, and also method declaration has a return type value. We can use the type of the method, and in non-return type value we can use the void. Okay, ఇది class declaration. What is class? What are the class declaration? Next, objects. Creating objects. What is object? Creating objects. How to create a object into class? Okay, అంటే ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తామని చూడండి. Objects in Java are created using the new operator. The new operator creates an object of the specified class and returns a reference through that object. Here is an example of creating an object of type rectangular class. Okay, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ ఒకటి యూజ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఒక పర్టికులర్ క్లాస్ నేమ్ ఏ క్లాస్లో అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ను కంపల్సరీ మనం తీసుకుంటాము. ఓకే, ఆబ్జెక్ట్స్ ఇన్ జావా ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ద జావాలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే యూజింగ్ ద న్యూ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ద న్యూ ఆపరేటర్ క్రియేట్స్ ఏం చేస్తుంది? న్యూ ఆపరేటర్ క్రియేట్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ క్లాస్. ఆ క్లాస్లో ఒక స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. స్పెసిఫైడ్ క్లాస్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది అండ్ రిటర్న్స్ అండ్ రెఫరెన్స్ టు దట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే వాల్యూని రిటర్న్ చేస్తుంది. హియర్ ఈజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక క్లాస్ ఇది సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ బ్రాకెట్స్ సెమికోలన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక రెక్టాంగిల్ అనే దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రెక్టాంగిల్ R1 ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్. ఓకే, దీన్ని సింపుల్గా మనం క్లాస్ నేము ఆబ్జెక్ట్ నేము ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ తోటి అయినా తీసుకోవచ్చు. లేదా దీన్నే మనం డిక్లేర్ చేసుకోవాలనుకుంటే క్లాస్ నేమ్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్ సెమీకోలన్ ఇస్తాము, మళ్ళీ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని ఇస్తాము. ఇప్పుడు అలా ఇచ్చినప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే రెక్టాంగిల్ అనే క్లాస్ తీసుకుంటే రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ నేమ్ R1 ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్. ఓకే, ఇలా 2 టైప్స్లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా డిక్లేర్ చేసినా సిమిలర్ ఒకే రిజల్ట్ వస్తుంది. ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఏంటంటే సింపుల్గా క్లాస్ నేము ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్, లేదా క్లాస్ నేము ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుంటాము ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని ఇలా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యాక్సెసింగ్ class members. All variables must be assigned values before they are used. Since we are outside the class, we cannot access the instance variables and the methods directly. We must use the constant object and the dot pro operator as shown below. Okay, అంటే మనం యాక్సెసింగ్ క్లాస్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి అసైన్డ్ వాల్యూస్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్. ఓకే, మనం అన్ని వేరియబుల్స్ కూడా వాటి యొక్క వాల్యూస్ని అసైన్ చేయవలసి ఉంటుంది మనం యూజ్ చేయాలంటే. సిన్స్ వీఆర్ అవుట్ సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ నుంచి ఏదైనా మనకు వాల్యూ కావాలనుకుంటే వీ కెనాట్ యాక్సెస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి యాక్సెస్ అవ్వవు. ద మెథడ్స్ మెథడ్సే డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది. మెథడ్స్ వేరియబుల్స్ యాక్సెస్ అవ్వవు కాబట్టి ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాము. వీ మస్ట్ యూజ్ ద కాన్స్టెంట్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ నేమ్ దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ నేమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఆర్ డాట్ ఇప్పుడు మనం
ఆర్ అనే ఇందాక మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం క్రియేట్ చేసాము, రెక్టాంగులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. రెక్టాంగులర్ R1 ఈక్వల్ టు న్యూ రెక్టాంగులర్ అని తీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ R1 అనుకుంటే సపోజ్ R1 డాట్ వేరియబుల్ నేమ్ ఏంటి, లెంగ్త్ అనేది ఇప్పుడు మనకి మెయిన్ మెథడ్కి యాక్సెస్ అవ్వాలంటే లోకల్ వేరియబుల్స్ అయితే ఆబ్జెక్ట్ ద్వారానే మనం కాల్ చేస్తాము. సో R1 డాట్ లెంగ్త్ ఈక్వల్ టు 10 అండ్ R1 డాట్ బ్రెడ్త్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ మెథడ్ యాక్సెసింగ్. ఇప్పుడు మన ఫీల్డ్ డిక్లరేషన్ అనేది జరిగింది. ఫీల్డ్ డిక్లరేషను లోకల్ వేరియబుల్స్ అయితే ఒకలా ఉంటుంది, లోకల్ వేరియబుల్స్ అయితే ఒకలా ఉంటుంది. అదే మన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి మనకి ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లోనే అవుతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాసు మనకి యాక్సెస్ అవ్వాలనుకుంటే మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు మెథడ్ యాక్సెసింగ్ అని ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు దీంట్లో ఫీల్డ్ డిక్లరేషన్ మెథడ్ డిక్లరేషన్ అని ఉంది కదా. ఫీల్డ్ డిక్లరేషన్ మీన్స్ ఇక్కడ యాక్సెసింగ్ క్లాస్ మెంబర్ డిక్లరేషన్. నెక్స్ట్ మెంబర్స్ అండ్ మెథడ్ యాక్సెసింగ్ అంటే సింటాక్స్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు మెథడ్ నేమ్ పారామీటర్ లిస్ట్ ఇస్తాం. హియర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ inside the object that we wish to access. Method name is the method that we wish to call and parameter list is a common separated list of actual values that must watch in type and number with the parameter list of the method name declared in the class. Okay, ఇప్పుడు దీన్ని మనం మెథడ్ని ఎలా కాల్ చేస్తాము, ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే గ్లోబల్ వేరియబుల్స్ ద్వారా ఆర్ డాట్ గెట్ డేటా అని చెప్పేసి ఏవి డేటా అయితే ఉందో ఆ వాల్యూస్ని ఇస్తాము. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ అనే వేరియబుల్ తీసుకుని ఏ ఈక్వల్ టు ఆర్ డాట్ ఏరియా అంటే ఏరియా అనేది కాల్ అవుతుంది. ఓకే, మనం వాల్యూని డిక్లేర్ చేయడానికి, వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి మెథడ్ యాక్సెసింగ్ అనేది ఇలా జరుగుతుంది. దీంట్లో ఆబ్జెక్ట్ ద్వారా మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి కాల్ చేయాలనుకుంటే యాక్సెసింగ్ క్లాస్ మెంబర్స్, మెథడ్ యాక్సెసింగ్ ఇలా టూ మెథడ్ క్లాస్ మెంబర్స్ని మెథడ్ యాక్సెసింగ్ని తీసుకోవాలి. ఫస్ట్ క్లాస్ మెంబర్స్ అంటే వేరియబుల్ యాక్సెసింగ్ అంటే ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి అసైన్డ్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్. ఓకే, ముందే మనం వాల్యూస్ని అసైన్ చేస్తాము. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ మనం యాక్సెస్ అవ్వాలనుకుంటే వీ కెనాట్ యాక్సెస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాక్సెస్ అవ్వవు. ద మెథడ్స్ డైరెక్ట్లీ ఇన్స్టెన్స్ మెథడ్స్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేవు. సో దీనికి మనం ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాము. వీ మస్ట్ యూజ్ కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ అండ్ ద dot operator as shown below. That means object name syntax ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ నేము వేరియబుల్ నేము ఈక్వల్ టు వాల్యూ r dot length ఈక్వల్ టు 10 r dot breadth ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు r dot length ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం ఒక వాల్యూని వేరియబుల్ డిక్లరేషన్లో వాల్యూని డిక్లేర్ చేసాం. ఓకే, ఇది క్లాస్ మెంబర్స్లో డిక్లేర్ చేసాము. ఇప్పుడు దీన్ని మెథడ్ ద్వారా యాక్సెసింగ్ ఎలా జరుగుతుందో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ నేమ్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్. హియర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ మెథడ్ నేమ్ దట్ వీ విష్ టు యాక్సెస్. మెథడ్ నేమ్ ఈజ్ ద మెథడ్ నేమ్ మనం మెథడ్ నేమ్ తీసుకుంటాం, ఏదైనా తీసుకోవచ్చు. దట్ వీ విష్ టు కాల్, ఎలా కాల్ చేయాలనుకుంటే అలా మెథడ్ నేమ్ తీసుకుంటాము. అండ్ పారామీటర్ లిస్ట్ ఈజ్ ఏ కామన్ సెపరేటెడ్ లిస్ట్ ఆఫ్ యాక్చువల్ వాల్యూస్. ఏ వాల్యూస్ అయితే మనం ఇస్తున్నామో ఆ వాల్యూస్ని పారామీటర్ లిస్ట్లో ఇస్తాము. దట్ మస్ట్ వాచ్ ఇన్ టైప్, దాన్ని టైప్ కూడా మనం మెన్షన్ చేస్తాము. అండ్ నెంబర్ అంటే మనం ఏదైతే క్లాస్ మెంబర్స్లో మెన్షన్ చేసామో అదే డేటా టైప్ని ఇవ్వాలి. నెంబర్ విత్ ద పారామీటర్ లిస్ట్ ఆఫ్ ద మెథడ్ నేమ్ డిక్లేర్డ్ ఇన్ ద క్లాస్. ఓకే, ఆర్ డాట్ గెట్ డేటా అనేది మెథడ్ యాక్సెసింగ్. ఓకే, మెథడ్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము, మెథడ్ డిక్లరేషన్ చేసాము, ఫీల్డ్ డిక్లరేషన్ మెథడ్ డిక్లరేషన్ క్లాస్లో చేసాము. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి మెథడ్ ద్వారా అంటే మెయిన్ మెథడ్ ద్వారా ఎలా కాల్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాము. ఆబ్జెక్ట్ డాట్ గెట్ డేటా వాల్యూస్ ఇచ్చాము. ఏ ఈక్వల్ టు వేరియబుల్ నేము అండ్ ఆర్ డాట్ ఏరియా అనేది ఆబ్జెక్ట్ డాట్
ఏరియా మెథడ్ని కాల్ చేసాం. ఇలా 2 మెథడ్స్ని అంటే రిటర్న్ టైప్ మెథడ్ని, నాన్ రిటర్న్ టైప్ మెథడ్ని అండ్ రిటర్న్ టైప్ మెథడ్ని 2 మెథడ్ని కూడా మనం యాక్సెస్ చేసుకున్నాం, మెథడ్ యాక్సెసింగ్. ఓకే, ఇలా అంటే దీంట్లో ఫస్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే క్లాస్లో ఫీల్డ్ మెంబర్స్, ఫీల్డ్ డిక్లరేషన్స్ అంటే క్లాస్ మెంబర్స్ అండ్ మెథడ్ డిక్లరేషన్ను డిక్లేర్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఈ మెథడ్ని ఈ మెథడ్స్ని అండ్ మెంబర్స్ని లోకల్గా కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి కాల్ చేయాలంటే మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్లో మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ నేమ్ ద్వారా మనం డేటాని ఏది మెంబర్ వేరియబుల్స్ క్లాస్ మెంబర్స్ని అండ్ మెథడ్ యాక్సెసింగ్ 2 కూడా మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ద్వారా కాల్ చేస్తాము. ఓకే, ఇది అంటే వాట్ ఈజ్ క్లాస్, హౌ టు క్రియేట్ ఏ క్లాస్ అండ్ హౌ టు యాక్సెసింగ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ మెంబర్స్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్. ఓకే, ఫస్ట్ మెథడ్ దీంట్లో ఈ క్లాస్ అనేది ఏంటి? ఫస్ట్ వాట్ ఈజ్ క్లాస్? A class is a user defined data type with a template that serves to define its properties. అంటే క్లాస్ అనేది నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని కలిగి ఉంటుంది. ప్రాపర్టీస్ మీన్స్ క్లాస్ మెంబర్స్ అనొచ్చు, ప్రాపర్టీస్ అనొచ్చు, వేరియబుల్స్ అవ్వచ్చు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనొచ్చు. ఇలా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్ ఉంటాయి. క్లాస్లో 2 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్, ఫీల్డ్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషన్. ఫీల్డ్ డిక్లరేషన్స్లో మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేస్తాము. మెథడ్ డిక్లరేషన్స్లో మెథడ్స్ని డిక్లేర్ చేస్తాము. ఇందులో నాన్ రిటర్న్ టైప్ మెథడ్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ మెథడ్స్ ఉంటాయి. నాన్ రిటర్న్ టైప్ మెథడ్స్ని మనం వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుని డిక్లేర్ చేస్తాము. అదే రిటర్న్ టైప్ మెథడ్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ మనకి రిటర్న్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ మెథడ్ డేటా టైప్ని మనం మెన్షన్ చేస్తాము. ఓకే, ఇది క్లాస్ డిక్లరేషన్. ఈ క్లాస్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం క్లాస్ మెంబర్స్ని అండ్ మెథడ్ యాక్సెసింగ్ అని 2 టైప్స్లో మనం ప్రాసెసింగ్ జరుగుతుంది. క్లాస్ మెంబర్స్ని ముందు యాక్సెస్ చేసుకుంటాము. క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకున్న తర్వాత క్లాస్ మెంబర్స్ని లోకల్ వేరియబుల్స్ని మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ ద్వారా కాల్ చేస్తాము. యాక్సెసింగ్ క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి అసైన్డ్ వాల్యూస్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్ సిన్స్ వీఆర్ అవుట్ సైడ్ ద క్లాస్లో అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి నేను యాక్సెస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ నేమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పేసి వాల్యూని డిక్లేర్ ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పేసి వాల్యూని అసైన్ చేస్తాము యాక్సెస్ చేసుకోవడానికి. మెథడ్ని యాక్సెస్ చేసుకోవడానికి అదే ఆబ్జెక్ట్ని తీసుకుని ఆబ్జెక్ట్ నేమ్ డాట్ గెట్ డేటా అని మెథడ్ నేమ్ తీసుకుంటాము. అంటే వాయిడ్ మెథడ్. దీంట్లో ఏంటంటే 2 మెథడ్స్ 2 వేరియబుల్స్ తీసుకున్నాము. ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ ద్వారా 2 వేరియబుల్స్ లెంగ్త్ బ్రెడ్త్. ఆ లెంగ్త్ బ్రెడ్త్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ డాట్ బ్రెడ్త్ అని చెప్పేసి వాల్యూస్ అసైన్ చేసాం. అలాగే 2 మెథడ్స్ తీసుకున్నాము. గెట్ డేటా, ఏరియా అనే 2 మెథడ్స్ తీసుకున్నాం. క్లాస్లో 2 మెథడ్స్ చూడండి. క్లాస్లో 2 మెథడ్స్ తీసుకున్నాం మనం. ఇదిగో వాయిడ్ గెట్ డేటా, వాయిడ్ ఏరియా. వాయిడ్ గెట్ డేటాలో 2 పారామీటర్స్ ఉన్నాయి, లెంగ్త్ బ్రెడ్త్. అలాగే వాయిడ్ ఏరియా ఒక రిటర్న్ టైప్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఈ రెండింటిని కాల్ చేయడానికి మనం మెథడ్ యాక్సెసింగ్లో 2 యాక్సెసింగ్ జరుగుతాయి ఇక్కడ. క్లాస్ మెంబర్స్ యాక్సెసింగ్, మెథడ్ యాక్సెసింగ్. క్లాస్ మెంబర్స్ యాక్సెసింగ్లో వేరియబుల్ని రీడ్ చేసుకుంటాయి. మెథడ్ యాక్సెసింగ్లో మనకు కావాల్సిన రిటర్న్ టైప్ని మనకు కావాల్సిన మెథడ్స్ని ఆపరేట్ చేసి మనకు కావాల్సిన రిటర్న్ టైప్ని ఇస్తుంది. ఇది how to create what is class, how to create a class, how to access a class. That means how to access a class members and methods.
Okay, these are the class దీంట్లో class objects methods. What is class, what is object, what is method, how to create a class and how to access a class. Class accessing has two processes, that has class members accessing, method accessing. Okay, these are the class objects methods.